అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త. హామీలు నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం. నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరపబోతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జీఓలు వెల్లడించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబును కలిశారు ఏపీ ఎన్జీఓ నాయకులు. హామీల అమలుపై నెలాఖరులో చంద్రబాబు చర్చిద్దామన్నట్టుగా తెలిసింది. మొత్తం మీద ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఏపీ ఎన్జీఓలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం సంతృప్తినిచ్చిందని చెప్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో నెలాఖరులో చర్చిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ ఎన్జీఓలు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబును ఏపీ ఎన్జీఓ నాయకులు కలిశారు. తమకు సంబంధించిన హామీల అమలుపై నెలాఖరులో చర్చిద్దామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారంటూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాబోతున్న నేపథ్యంలో ఒక రకంగా ఇది ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులకు గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. మొత్తం మీద హామీలు నెరవేరే సమయం ఆసన్నం కావడంతో ఉద్యోగులంతా కూడా ఇప్పటి నుంచే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జాన్ అవుతున్నారు. రాజేష్, ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు? 2019 తర్వాత ఉద్యోగులు కొంత ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పీఆర్సీ వ్యవహారంలో కానీ లేకపోతే వాళ్ళు రావాల్సిన డిఏలు కానీ ఎరియర్స్ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి గ్రాడ్యుటీ అన్ని విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఉద్యోగులంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఏ విధంగా వేసాం చూసాం. దాదాపు 5,40,000 మంది ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసిన పరిణామాలకు మనం చూసి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో హామీలు చంద్రబాబు కురిపించారు. అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని హామీలు నెరవేరుస్తాము, జీతాలు 1వ తారీఖు వచ్చేలాగా చేస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న కొంతమంది ఏపీ ఎన్జీఓ సంబంధించిన కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబు కలిసిన సందర్భంలో ఖచ్చితంగా అందరితో భేటీ అవుతాను, నెలాఖరున అందరితో కలిసి మాట్లాడి మీ సమస్యల పరిష్కారం దిశగా కసరత్తు చేస్తామని చంద్రబాబు వాళ్ళకి హామీ ఇచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ అనేది 2012 పీఆర్సీ సంబంధించినటువంటి కమిటీ ఆల్రెడీ 2023లోనే ఫామ్ చేశారు. పీఆర్సీ బదులు 2023 రావాల్సిన పీఆర్సీని ఐఆర్ లేకోకుండానే 2024 ఎన్నికల తర్వాత జూన్ నెల నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము, పీఆర్సీ తీసుకొస్తాము, ఐఆర్ అవసరం లేదని గత ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా ఉద్యోగ సంఘాల నేతలకి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పీఆర్సీ పరిస్థితి లేదు కాబట్టి దాని బదులు ఐఆర్ ఇచ్చే అవకాశం ఉంది. ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తామని చంద్రబాబు తన మొదటి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఐఆర్ ఎంత ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా ఉద్యోగ సంఘాల సమావేశం తర్వాత నిర్ణయించే అవకాశం కనబడుతుంది. పీఆర్సీ ఇచ్చేలోపు ఐఆర్ అనేది మధ్యంతర భృతి అనేది ఉద్యోగులకు ఇస్తూ ఉంటారు కాబట్టి అది ఎంత శాతం ఇవ్వాలనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు డిఏలు కూడా పెండింగ్ డిఏలు ఉన్నాయి, ఆ పెండింగ్ డిఏల పైన కూడా నిర్ణయం వచ్చే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. నెలాఖరున అన్ని సంఘాలు అటు ఏపీ ఎన్జీఓతో పాటు ఏపీ జేఏసీ అమరావతితో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా చాలా కీలకంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి దాదాపు 1,30,000 మంది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి విలేజ్ వార్డు సెక్రటరీస్ అదేవిధంగా కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళ ఉద్యోగులందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్లు బదలాయించి వారి సేవలను వేరే రకంగా ఉపయోగించుకుంటారనే దానిపైన కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఖచ్చితంగా దాదాపు అంటే ప్రతి గ్రామంలో 7 నుంచి 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగులు కొంతమందికి పెద్దగా పని ఉండట్లేదని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చంద్రబాబు ఆ సంఘాల నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా పెన్షనర్లు కూడా చాలా 5 సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పుడు పెన్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ డబ్బుల్ని ప్రభుత్వం వాడేసుకుందని ఒక విమర్శలు కూడా గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకి భద్రత కల్పించడంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్ని సక్రమంగా అందేలా చేస్తామని కూడా చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నెలాఖరున అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఏ దిశగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కొంత కాలయాపన చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగస్తులంతా కూడా
ప్రభుత్వం విషయంలో అప్పట్లో సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అది కూడా కొంత ప్రభావం చూపించి రిఫ్లెక్ట్ అయింది అక్కడ. సో మరి ఇప్పుడు సాధ్యాసాధ్యాలకు సంబంధించి చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత కొంత కమిటీలు వేసి దానికి సంబంధించినటువంటి కసరత్తు చేసే అవకాశం ఉందా? అండ్ అలాగే అన్ని రకాల సమస్యలకు సంబంధించి ఏకకాలంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా కమిటీలు ఉంటాయి. అయితే పిఆర్సీ సంబంధించినటువంటి సిఎస్ అధ్యక్షత కమిటీ అనేది జనరల్గా ఫామ్ చేస్తుంటారు. గత ప్రభుత్వంలో కూడా ఫామ్ చేశారు. కానీ వాళ్ళు అయ్యారేమో డైరెక్ట్గా పిఆర్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఆర్సీఏ నేరుగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మరోసారి ఏమన్నా పిఆర్సీ గురించి ఏమన్నా సిఎస్ అధ్యక్షతను ఏమన్నా కమిటీ ఫామ్ చేసే అవకాశం కనబడుతుంది. దానికంటే ముందు ఐఆర్ ఎంత శాతం ఇస్తారని దానిపైన కూడా వచ్చే నెలలో ఉద్యోగులకి చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు ఇతర హామీలు డిఏలకు సంబంధించి కానీ ఏరియాస్కి సంబంధించి కానీ గ్రాడ్యుయేటీకి సంబంధించినటువంటి వీటి అధ్యయనాన్ని కూడా కమిటీలు ఐఏఎస్ అధికారులతో కమిటీ కూడా ఫామ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇదంతా జరగాలంటే ముందు ఉద్యోగ సంఘాలతో భేటీ జరగాల్సి ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాలతో భేటీ తర్వాత వాళ్ళ నుండి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది, బడ్జెట్ ఎలకేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన ఒక కమిటీ వేసి ఎప్పటిలోపు హామీలు నిర్వహిస్తామని ఒక స్పష్టమైన హామీ కానీ ప్రకటన కానీ చంద్రబాబు ఉద్యోగ సంఘానికి ఇచ్చే అవకాశం ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద హామీలు నెరవేర్చేందుకు ఉద్యోగులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరపబోతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్జీఓలు స్వయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో చంద్రబాబును ఏపీ ఎన్జీఓ నాయకులు కలిశారు. తమ హామీల అమలుపై నెలాఖరులో చంద్రబాబు చర్చిద్దామన్నట్టుగా స్వయంగా ఏపీ ఎన్జీఓలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాబోతున్నాయంటూ ఉద్యోగస్తులు భావిస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పడినటువంటి సమస్యలు అలాగే తమ డిమాండ్లు ఈ ప్రభుత్వంలో నెరవేర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయంటూ ఉద్యోగస్తులు భావిస్తున్నట్టుగా తెలుస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.